చెల్లి వింటున్నావా? ఎవరినో నువ్వు ప్రేమించావు, ఇప్పుడు ఏమంటున్నావు? మోసపోయానంటున్నావు. ఎందుకు మోసపోయావు? వాడు నిన్ను తిరిగి ప్రేమించలేదు కాబట్టి. తమ్ముడు వింటున్నావా? నువ్వు ఎవరినో ప్రేమించావు, మోసపోయావు. ఎందుకని? తిరిగి ప్రేమించే మనిషి కాదు కాబట్టి. అయితే నీకు శుభవార్త, నిన్ను ప్రేమించే వాళ్ళు నాకెవ్వరూ లేదనుకుంటున్నావు, కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించే మంచి స్నేహితుడు, లోకరక్షకుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 2 చేతులు చాచి అంటున్నాడు, నా బిడ్డ వచ్చేసే. మట్టి కుమ్మరి చేతిలో పడకపోతే పాత్ర కాదు, రాయే శిల్పి చేతుల్లో పడకపోతే శిల్పం కాదు. నువ్వో నా చేతుల్లో పడకపోతే నీకు బంగారు భవిష్యత్తు సాధ్యం కాదు. రా, వచ్చేసే. నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాను, శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాను. బంగారు భవిష్యత్తు నా చేతిలో నీ కోసం పట్టుకొని ఉన్నాను. వచ్చేసేయ్, నా చేతుల్లో పడు. నిన్ను నేను పనికొచ్చే పాత్రగా, 10 మందికి ఆశీర్వాదంగా, ఆదర్శంగా నిన్ను మార్చేస్తా. వచ్చేసేయ్.